అండి మటన్ ఫ్రై అయితే ఇలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 లవంగాలు, నల్ల మిరియాలు, ధనియాలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ముందుగానే మటన్ని ఉప్పు ఇంకా పసుపు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పెట్టుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడుకున్న తర్వాత ఉడికించుకున్న మటన్ వేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా వేసుకొని మసాలా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, కొత్తిమీర వేసి మరో 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మన టేస్టీ అండ్ సింపుల్ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.